హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు వంకాయ మామిడికాయ బజ్జీ చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎండాకాలంలో అస్సలు అన్నం తినది బుద్ధి కాదు. ఈ విధంగా వంకాయ మామిడికాయ వేసుకొని బజ్జీ చేస్తే మీరు శుభ్రంగా ప్లేట్ అన్నం లాగి చేయవచ్చు. ఇది నెల్లూరు స్పెషల్ వంకాయ మామిడికాయ బజ్జీ. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. చూడండి, వంకాయ బజ్జీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 5 వంకాయలు, 5-6 చిన్న సైజ్ టమాటాలు, మీడియం సైజ్ మ్యాంగో, ఆనియన్, పచ్చిమిర్చి. నేను ఫస్ట్ ఉప్పు నీళ్ళలో ఈ వంకాయలని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను మొత్తం కట్ చేసుకోవాలా. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ముందుగా ఒక డబ్రా తీసుకున్నాను. ఈ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది లేత వంకాయలు ఫ్రెండ్స్. లేత వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఈ వంకాయల్ని ఫస్ట్ ఈ డబ్రాలో వేసుకోండి. ఈ వంకాయలు మొత్తాన్ని ఈ విధంగా డబ్రాలో వేసుకున్నాను. టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలా. టమాటాలు నేను సగం మామిడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ పులుపుని పట్టి తీసుకోండి. నేను ఈ వంకాయలకి సగం మామిడికాయ అయితే సరిపోద్ది. చూడండి, ఈ మామిడికాయ, ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఎక్కువేం వాటర్ అవసరం లేదు. ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు ఈ మొత్తం వేసుకొని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోండి. కలుపుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మీరు కుక్కర్లో అన్నా పెట్టుకోవచ్చు. నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది ఒక 10 or 15 మినిట్స్ ఉడికితే మాకు బాగా సరిపోద్ది. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మూత తీసి చూస్తున్నాను వంకాయలు ఏ విధంగా మగ్గాయో. వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిన వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మగ్గితే మాకు సరిపోద్ది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి కొంచెం చల్లార పెట్టుకుందాం. చల్లార పెట్టుకున్న తర్వాత చూడండి, పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలా. ఈ విధంగా నేను మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, బాగా మ్యాష్ చేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది రోటీల్లో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది రాగి సంగటిలో కూడా బాగుంటుంది. నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మేము స్టవ్ వెలిగించి డబ్రా పెట్టాను. డబ్రా బాగా హీట్ అయింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ ఎక్కువేం పట్టదు ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకున్నాను. ఇందులోనే నేను ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా వంకాయ బజ్జీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇంకా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది మాకు ఫ్రై అయిపోయింది. ఇది మ్యాష్ చేసుకొని వంకాయని ఈ విధంగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికేదాకా మేము మూత పెట్టేసి ఉడికించుకుంటాం. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ మాకు వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ మామిడికాయ బజ్జీ. మీరు ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువ అయితే కలుపుకోండి. నాకు ఇందాక వేసిన ఉప్పే కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో.
ఇది చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్, నోటికి కమ్మగా రుచిగా. ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకుని తింటే మీకు బాగా అన్నం తినబుద్ధి అవుద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.